పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ అనుగ్రహ కాలమైనటువంటి శ్రమల దినాల్లో క్రీస్తు ప్రభువు అలనాడు ఆ శిలువలో పలికినటువంటి సప్తవాక్యాలను, వాటిలోని మర్మాలను మీతో ధ్యానించుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. ఒక శ్లోకం ఉంది, జాతస్య మరణం ధ్రువం, అంటే పుట్టిన వారికి మరణము తప్పదు. అందువలన ఈ మరణానికి దగ్గరయ్యేవారు, మరణశయ్యపై ఉన్నవారు, కొద్దిసేపట్లో మరణించేవారు, వారు చివరిలో మాట్లాడే వాక్యాలు, వాళ్ళు చివరిలో పలికేటటువంటి పలుకులు చాలా ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంటాయి. అందరూ కూడా ప్రపంచమంతటా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. ఫలానా వ్యక్తి ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు, ఆయన చివర చనిపోయేటప్పుడు చెప్పబోయే జీవిత సారాంశాన్ని, ప్రోది చేసినటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఏవా అని ఎంతోమంది ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. అలాగా గమనించినప్పుడు వారి నుంచి ఎన్నో విలువైన సత్యాలను తెలుసుకుంటాం, జీవిత పాఠాలను నేర్చుకుంటాం. అలా నేర్చుకునే సమయంలో కొంతమంది మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, పునీత ఫ్రాన్సిస్ సేవరి వారు అపరిమితమైనటువంటి ప్రేషిత సేవను ఆ మలబారు తీరంలో చేసి జపాను దేశం వెళ్ళి చివరకు చైనా దేశానికి వెళ్ళడానికి ఒక దీవిలో అస్వస్థుడై అనారోగ్యంతో కునారిల్లుతూ తన మరణశయ్యపై ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, చివరి ప్రార్థన ఇది: ఓ దేవా, నా విశ్వాసాన్ని సడలనివ్వకండి అని ప్రార్థించాడు. భారతదేశ జాతిపిత అయినటువంటి గాంధీ మహాత్ముడు తను చనిపోయేటప్పుడు హే రామ్ అని దైవనామ స్మరణ చేసి చనిపోయాడు. ఉత్తర భారతదేశంలో హతసాక్షిగా మరణం పొందినటువంటి సిస్టర్ రాణి మరియా 50 కత్తిపోట్లకు గురై చనిపోయేటప్పుడు కూడా యేసువా యేసువా అని ప్రభు నామాన్ని తలంచుకొని చనిపోయింది. అలెగ్జాండరు, మిగతాటువంటి ఎంతోమంది కూడా వాళ్ళు చనిపోయేటప్పుడు ఈ లోక సంపదలన్నీ వ్యర్థము అన్న మాటలు పలికి చనిపోయారు. ఈ పరంపరలో చూసుకుంటే యేసు ప్రభువు పలికినటువంటి సప్తవాక్యాలు లేక 7 మాటలు, సిలువలో పలికినటువంటి ఆ మాటలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. ఎందుకంటే అలనాడు యేసయ్య ఆ సిలువలో పలికినటువంటి ఆ సప్తవాక్యాలు ఈనాటికి కూడా అశేష ప్రజానీకానికి, ప్రపంచమంతటా ఎంతోమంది గొప్పవారికి, పండితులకు, పామరులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. ఎంతోమంది ఆ మాటల నుంచి స్ఫూర్తి పొందారు. మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా యేసు ప్రభు పలికినటువంటి ఆ మాటల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందారు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశంలో ఒక సూక్తి ఉంది. ఆ సూక్తి ఏంటంటే, శత్రుశేషం రుణశేషం వ్రణశేషం అగ్నిశేషం మిగల్చకూడదు అంటారు. అంటే శత్రుశేషాన్ని మిగిల్చామనుకోండి, ఆ శత్రువుల్లో మిగిలిన వాళ్ళు శిశువైనా కానీ, ఎంత బలహీనులైనా కానీ, తర్వాత బలం పుంజుకొని తర్వాత పెరిగి వాళ్ళ పితరుల పగను తీర్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అగ్నిశేషం, అది బూడిదలో నివురుగప్పిన నిప్పులాగున్నా కానీ ఆ అగ్నిని మనం ఆపివేయకపోతే ఏమవుతుందంటే, ఆ అగ్ని రాజుకొని పెరిగి పెద్దదై మొత్తాన్ని కబళించవచ్చు, పరిసరాలన్నిటినీ, ఆస్తిపాస్తులను ధ్వంసం చేయవచ్చు, ఆహుతి చేసుకోవచ్చు. ఇంకా రుణశేషము, మనం ఎవరి దగ్గరనన్నా తీసుకున్నటువంటి రుణాన్ని కానీ, అప్పును కానీ అనాపైసలతో సహా చివరి వరకు చెల్లించేంత వరకు అది మనకు ఒక పెద్ద గుదిబండలాగానే ఉంటుంది.
మన ఆత్మలో శాంతిని లేకుండా చేస్తుంది. అందువలన అష్ట కష్టాలు పడైనా కానీ, ఎన్ని త్యాగాలు చేసైనా కానీ, ఈ రుణశేషాన్ని మాత్రం చివరిదాకా తీర్చడం ప్రతి మానవుని యొక్క విద్యుత్ ధర్మం అని మనం తెలుసుకోవాలి. అప్పు చేసి పప్పుకూడు తినే కంటే ఉప్పు నీళ్లు తాగి ఊరగొండడం మేలంటారు. రే సహోదరులారా, ఇంకా వ్రణశేషము, వ్రణము అంటే గాయము, అది ఎంత చిన్నదైనా కానీ అది మానే వరకు కూడా మనం దానికి సపర్యలు మందులు వేయడం ఆపకూడదు. ఎందుకంటే ఆ వ్రణం చిన్నదైనా కానీ దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని దానికి స్వస్థత చేకూర్చకపోతే అది తర్వాత ఇంతంతే వటుడింతే అన్నట్లుగా అది శరీరం మొత్తం పాకిపోయి మనల్ని తీవ్ర అస్వస్థతకు, అనారోగ్యానికి గురి చేయవచ్చు. కోతిపుండు బ్రహ్మరాక్షసి అంటారు. కోతికి ఒక చిన్న పుండు వచ్చినా కానీ అది ఇంకా బ్రహ్మరాక్షసితో సమానం. ఎందుకంటే కోతి మామూలుగా ఉండదు. ఆ గాయాన్ని కెలుగుతూ ఉంటుంది, గీక్కుంటూ ఉంటుంది. అది పెద్దది చేసుకొని చివరికి ఆ గాయంతోనే చచ్చిపోతుంది. ఈ సామెతను ఎందుకు చెబుతున్నానంటే, భారతదేశంలో శత్రుశేషం ఉంచకూడదు అంటారు. అంటే వారి మీద పగ తీర్చుకోవాలని, వారిని సమూలంగా కూకటి వేళ్లతో పెరికివేయాలి అని దాని అర్థం. కానీ సిలువలో యేసయ్య చెప్పిన మాట వేరుగా ఉంది, చాలా తేడాగా ఉంది, సంపూర్తిగా వ్యతిరేకంగా ఉంది. యేసుప్రభు ఏం చెబుతున్నాడంటే, నీ పొరుగువారిని, నీ శత్రువులను క్షమింపుము, ప్రేమించుము అని చెప్పాడు. ప్రియ సహోదరులారా, ఇటువంటి గొప్ప మాట కని విని ఎరగము. క్రైస్తవం పునాదిగా ఈ మాటల మీద నిలిచి ఉన్నదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈనాడు క్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7 మాటలను భక్తియుతంగా ధ్యానించుకొని, వాడి గూఢార్థాలను తెలుసుకొని, మన ఆత్మలకు సంధింప చేసుకొని, వాటి నుంచి మనం ఆత్మీయ లాభం పొందేటట్లుగా మనం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు శిలువశ్రమలు పొందేటప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆయన అనుభవిస్తున్నటువంటి వ్యాకులం, శారీరక బాధ కానీ, మానసికమైన బాధ కానీ, ఆత్మీయ బాధ కానీ ఎలాంటిదో ఒక్కసారి మనం ఊహించుకుందాం. అప్పుడున్న వాతావరణానికి, అప్పుడున్నటువంటి పరిస్థితులకు, అప్పుడున్నటువంటి వ్యతిరేక భావాలకు, ద్వేషాలకు మధ్య యేసుప్రభు అనుభవిస్తున్న నరకయాత్రను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుప్రభు సిలువలో వేలాడుతున్నాడు, క్షతగాత్రుడయ్యాడు. ఎన్నో కొరడా దెబ్బలతో శరీరంలోని రక్తమంతా ఎగిరిపోయింది. ఒక్క బిందువు కూడా ఆయన శరీరం లేదని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆయన జ్వరపీడితుడయ్యాడు, దాహముతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. నిస్సహాయుడిగా ఉన్నప్పుడు ఆయన పలికిన మాటలు ఎంత గొప్పవో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి ఆయన వేదనను మనం కళ్ళ ముందు తీసుకుంటే, కలకాదు సుమ ఇలయేసు శ్రమ సిలువను గనుమా, ఓ క్రైస్తవ సంఘమా, మండుటెండలో మారణ హోమము సిలువలో యేసు పలుకులు వినుమా, పలుకులు వినుమా. ప్రభువు పలికినటువంటి మొట్టమొదటి మాట మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో చూసుకుంటే, తండ్రి, వీళ్ళేమి చేస్తున్నారో వీళ్ళకే తెలియదు, వీరిని క్షమించు. వీళ్ళేమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళను క్షమించు అని ప్రభు పలికాడు. మొట్టమొదటి మాట. మనకెవరన్నా హాని కలిగిస్తే, మనల్ని ఎవరినన్నా తిట్టుమాట అంటే, మన గురించి ఎవరన్నా చెడుగా ప్రచారం చేస్తే మనకు ఎంత కోపం వస్తుంది, ఎంత విద్వేషం రగిలిపోతుంది. పగ తీర్చుకోవాలని నరం
అణువణువు కూడా స్పందించిపోతూ ఉంది. వారి మీద కక్ష తీర్చుకున్నంత వరకు మనకున్న అక్కసు తగ్గదు. వాళ్ళ మీద మనకున్న కోపాన్ని వెళ్ళగక్కేంత వరకు కూడా మనకు మనశ్శాంతి ఉండదు. కానీ క్రీస్తు ప్రభువు ఈనాడు, తండ్రి వీళ్ళేమి చేస్తున్నారో వీళ్ళకే తెలియదు, వీళ్ళను క్షమించండి అని చాలా పెద్ద మనస్సుతో ప్రార్థించాడు. అటువంటి ప్రార్థనే గాంధీని శాంతియుతమైనటువంటి పోరాటానికి దారి తీసేటట్టు పురుకొల్పింది, విజయాన్ని సాధించేటట్లుగా చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శిలువ బాధితులు మామూలుగా యేసు ప్రభువుని శిలువ శిక్ష వేశారు అని మనం చదువుకుంటూ ఉన్నాము. శిలువ శిక్ష ఎవరికి వేస్తారంటే చాలా గొప్ప నేరాన్ని చేసిన వారికి మాత్రమే వేస్తారు. ఆ శిలువ శిక్షను అనుభవించేటటువంటి బాధితులు చాలా ద్వేషాన్ని వెళ్ళగక్కుతారు. తమను శిక్షించే వారిని దూషిస్తారు, శపిస్తారు, శాపనార్థాలు పెడతారు, తిడతారు, ఉమ్మూస్తారు. వాళ్ళు కూడా, ప్రజలు కూడా వీళ్ళను చాలా దుర్మార్గులుగా చూస్తూ వీరిని గేలి చేస్తారు, అపహాస్యం చేస్తారు, వీళ్ళను శాపనార్థాలు పెడతారు. కానీ క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు చాలా వేరుగా ఉన్నాయి. తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు, వీరిని క్షమించండి అన్నాడు. ఎవరెవరి గురించి క్రీస్తు ప్రభువు తన క్షమాపణను వెలిబుచ్చాడో ఒక్కసారి మనం చూసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పిలాతు ప్రభువుని మరణశిక్షకు అన్యాయంగా గురి చేశాడు. ఇంకా సైనికులు కూడా క్రీస్తు ప్రభువుని అన్యాయంగా మరణానికి గురి చేశారు. అనేకమైనటువంటి హింసలకు, మానసికమైనటువంటి హింసలకు, ఆత్మీయ హింసలకు, శారీరక హింసలకు లోను చేశారు. ఇంకా హేరోదు మానసికంగా హింసించాడు, క్రీస్తు ప్రభువును అపహాస్యం చేశాడు, ఒక విదూషకుడులాగా, ఒక మాంత్రికుడిలాగా చూడాలని ప్రయత్నించాడు. ఇంకా అన్నా కైఫాలు అన్యాయంగా అపవాదు మోపి క్రీస్తు ప్రభువుకు మరణశిక్ష పడేలా కుట్రలు కుతంత్రాలు పన్నారు. వీరందరిని కూడా ప్రభు క్షమించాడు. వీరందరూ కూడా యేసు ప్రభు మానవ రక్షకుడని, రాబోయే మెస్సయ్య అని గ్రహించలేకపోయారు. కావున వీరందరూ చేసేది అజ్ఞానంతో చేసింది. వీళ్ళు చేసిన పాపం అజ్ఞానంతో చేశారు. అందువలనే క్రీస్తు ప్రభువు తండ్రికి ప్రార్థించాడు, దేవా వీళ్ళు చేస్తున్నదేదో వీళ్ళకే తెలియదు, దయచేసి వీరిని క్షమించండి, ఏమి చేయుచున్నారో వీళ్ళు ఎరుగురు, తండ్రి కరుణించి వీరిని క్షమించండి అని వారి కోసం ప్రార్థించాడు. ఎంత గొప్ప మనస్సు ఉంటే ఈ రకమైనటువంటి ప్రార్థన అటువంటి క్లిష్టతరమైనటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో యేసయ్య నోటి నుంచి వచ్చింది మనం ఆలోచించుకోవాలి. అదే క్రైస్తవత్వంలోని ధీరత్వం, అదే క్రైస్తవత్వంలోని గొప్పతనం, అదే క్రైస్తవత్వంలోని ఔన్నత్యం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు దేనితో పోల్చుకోవంటే, ప్రభువుని ఒక గొడ్డలి ఒక గంధం చెట్టును నరుకుతుంటే ఆ గంధం చెట్టు అంట తన సుగంధాన్ని ఆ గొడ్డలికి కూడా ఆపాదించిందంట, తన వాసన ఆ గొడ్డలకు కూడా తగిలేలా చేసింది. ఒక చల్లని వెన్నెల అందరి మీద వెన్నెలను కురిపించినట్లు ఆ సిలువదారిలో కూడా ఆ జాబిల్లిలాగా యేసువు వెన్నెల కురిపించాడు, క్షమా వెన్నెలను అందరిపై కురిపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తెలిసి తెలియక చేసినటువంటి వారి పాపాలను క్రీస్తు ప్రభు క్షమించాడు. కానీ తెలిసి చేసిన పాపాలు కొన్ని ఉంటాయి, అవి మనం చేస్తూ ఉన్నాము. తెలిసి చేసిన పాపాలను మనం తెలిసిన చేసిన పాపాలను ఏడ్చి పోగొట్టుకోవాలంటారు. వాటిని గురించి మనం క్షమాపణ పొందకపోతే, వాటిని గురించి పశ్చాత్తాపడకపోతే ప్రభు దగ్గరికి చేరలేమని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ప్రభు చూపించినటువంటి ఆ క్షమాగుణము సాధ్యమవుతుందా? మనం అనుకోవచ్చు, క్రీస్తు ప్రభు దైవ కుమారుడండి, ఆయనకి ఏదైనా సాధ్యమే, ఎటువంటి విషయమైనా కానీ ఆయన చేయగలడు.
మనం మానవ మాత్రలం, మనం చేయగలమా, అంతటి పెద్ద మనస్సు మనకేమీ లేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ చరిత్రను పరిశీలించి చూస్తే అటువంటి క్షమాగుణం సాధ్యమేనని క్రీస్తు ప్రభువును అనుసరించినటువంటి ఎంతో గొప్ప పునీతుల దగ్గర నుంచి, సామాన్య క్రైస్తవుల నుంచి, ఇప్పుడు మన మధ్య జీవిస్తున్నటువంటి సామాన్య పౌరుల దాకా మంచి సాక్ష్యాలతో వస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత క్రైస్తవ మతం ప్రజ్వరిల్లుతున్నప్పుడు, పరిడవిల్లుతున్నప్పుడు నూతన క్రైస్తవ సంఘం అన్ని అడ్డు గోడలను తట్టుకొని, అన్ని యొక్క వ్యతిరేక కార్యకలాపాలను, హింసలను తట్టుకొని అది పెరుగుతున్నటువంటి సమయంలో స్టీఫెను అనేటువంటి ఒక డీకను ఉన్నాడు. ఆ స్టీఫెన్ అనేటువంటి డీకను ఆత్మచేత పూరితుడై క్రీస్తు ప్రభు యొక్క రక్షణను గురించి, ఆయనే ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అనేటువంటి విషయాన్ని గొంతెత్తి ధైర్యంగా చెబుతూ ఉండగా యూదులు దాన్ని విని సహించలేకపోయారు. అది దైవదూషణ కింద లెక్క వేశారు. దైవదూషణ చేసిన వారికి మరణశిక్ష తథ్యము, రాళ్లతో కొట్టి చంపాలి. ఆ విధంగా వాళ్ళు వస్త్రాలు చింపుకొని స్టీఫెన్ను రాళ్లతో కొట్టి చంపారు అని మనం చూస్తున్నాం. స్టీఫెన్ను రాళ్లతో కొట్టి చంపినప్పుడు అక్కడ దానికి సాక్షిగా ఎవరున్నారు? ప్రపంచంలోనే అతి గొప్ప ప్రేక్షితుడైనటువంటి పౌలు అనబడేటటువంటి వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు, క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఆ సౌలు అనేటువంటి వ్యక్తి ఆయన అక్కడ స్టీఫెన్ యొక్క మరణానికి సాక్ష్యంగా ఉన్నాడని మనం చూసుకుంటున్నాం. అప్పుడు జరిగింది ఒక అద్భుతం. తనను పై రాళ్ళు వేస్తున్న వారిని, తనను హింసిస్తున్న వారిని, తను చంపిన వారిని, చంపబోతున్న వారిని చూసి స్టీఫెన్ కూడా అదే ప్రార్థన చేశాడు. ఆ కల్వరిలో ప్రభువు చేసినటువంటి ప్రార్థన ఏమనగా, దేవా వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించు. అంటే కేవలం దైవకుమారుడని యేసయ్యకు మాత్రమే కాదు, ఆ యేసయ్యను అనుభవంలోకి తెచ్చుకొని ఆయనను మనసా వాచా కర్మణా ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను, ఆయన బోధలను, ఆయన చిత్తాన్ని అనుసరించే ప్రతి భక్తుడికి కూడా ఇది సుసాధ్యమే అని స్టీఫెన్ గారు ఒక మంచి సాక్ష్యంగా, ఒక మంచి ఆరణ జ్యోతిగా, ఒక మంచి ప్రతీకగా మనకు ఈనాడు నిలుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సరే స్టీఫెన్ గారంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు, చనిపోయాడు. మరి తర్వాత ఏమైంది? తర్వాత పునీతులు కూడా ఎంతోమంది హతసాక్షులుగా ఉన్నారు. వారందరూ కూడా తమ శత్రువుల కోసం ప్రార్థించారు అని మనం చదువుకుంటున్నాం చారిత్రక ఆధారాలను బట్టి. సరే, పాత విషయాలు పాతవి. ప్రస్తుత కాలంలో అలాంటి సంఘటనలు ఏమైనా జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయి. మరే గోరెట్టి ఒక పేదరాలైనటువంటి కన్య, మన 20వ శతాబ్దంలోనే జీవించినటువంటి కన్య, ఆవిడ తన పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకున్నటకు తనను శోధించడానికి వచ్చిన అలెక్స్ అనేటువంటి ఒక పొరుగింటి అబ్బాయిని తీవ్రంగా ప్రతిఘటించింది, వ్యతిరేకించింది. పాపానికి పురుకొల్పుతుండగా తను తీవ్రంగా ప్రతిఘటించి వ్యతిరేకించింది. అప్పుడు ఆ దుర్మార్గుడు కోపోద్రిక్తుడై ఒక కత్తితో మరే గోరెట్టిని పొడిచి చంపాడు. చంపినప్పుడు మరే గోరెట్టి కూడా ఆయన్ను క్షమించింది. నువ్వు మంచివాడిగా మారాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని ప్రార్థించి చనిపోయింది. తర్వాత పునీత మరే గోరెట్టి
పునీతురాలుగా పట్టం కట్టేటప్పుడు ఆవిడను హత్య చేసినటువంటి ప్రబుద్ధుడు అలెక్స్ అనేటువంటి ప్రబుద్ధుడు కూడా ఆ జనాల్లో ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. తర్వాత మంచివాడిగా మారాడని మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి చూస్తుంటే ప్రతి పునీతుడికి కూడా ఒక చరిత్ర ఉంది, ప్రతి పాపికి కూడా ఒక భవిష్యత్తు ఉంది. అందువలన ఎవరిని కూడా మనం తక్కువగా అంచనా వేయకూడదు, ఎవరిని మనం అకారణంగా దూషించకూడదు. ఇప్పుడు మనం పాపులుగా చూస్తున్నటువంటి, నేరస్తులుగా చూస్తున్నటువంటి వారు పునీతులుగా అవ్వచ్చేమో. అలాగనే ప్రస్తుతం పునీతులుగా చలామణి అవుతున్నటువంటి గొప్పవారు వాళ్ళ పాత జీవితాన్ని చూసుకుంటే వాళ్ళు ఎంతో దుర్గంధ భూయిష్టమైనటువంటి జీవితాన్ని జీవించిన వారై ఉండొచ్చు. అంతా దైవచిత్రం, ఆత్మ ప్రేరణ కలిగినప్పుడు వారు వీరవుతారు, వీరు వారవుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే శుద్ధాత్మ ప్రేరణ కలిగినప్పుడు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అవుతారు. దురాత్మ ప్రేరణకు లోనైన వారు మంచివాళ్ళు కూడా చెడ్డవారయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని మనం తర్వాత వచనాల్లో చక్కగా తెలుసుకోవచ్చు. సరే, మరియ గోరెట్టి అంటే 20వ శతాబ్దానికి చెందినటువంటి స్త్రీ. మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. ఈ కాలంలో జీవించిన వారికి ఏమన్నా సాధ్యమేనా అంటే బోల్డన్ని సంఘటనలు మనం చెప్పుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జాన్ పాల్ II పాపు గారు, ఆయన కూడా ప్రజల సందర్శనార్థం మామూలుగా పాపుగారులు చిన్న కారులో వెళుతూ ఉంటారు ప్రజలకు దర్శించేటప్పుడు. అటువంటి సమయంలో ఒక దుష్టుడు తుపాకీ తీసుకొని జాన్ పాల్ పాపు గారిని కాల్చడానికి ప్రయత్నించాడు, హత్యాయత్నం చేశాడు. అదృష్టవశాత్తు వెంట్రుక వాసిలో అది ఆ బుల్లెట్ ఆయనకి తగలకుండా తప్పించుకొని పోయింది. వెంటనే అతనిని అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు చేసినప్పుడు జాన్ పాల్ గారు ఏం చేశారంటే ఆయన దండించకుండా, ఖండించకుండా, శిక్షార్హుడిని చేయకుండా ఆయన వ్యక్తిగతంగా పిలుచుకొని వచ్చి భక్తి మర్యాదలతో మాట్లాడాడు, క్షమా మార్గాన్ని బోధించాడు. అప్పుడు ఆ వ్యక్తి మనసు మారింది అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి వ్యక్తి కూడా క్షమాపణను పొందినప్పుడు వాళ్ళ హృదయం మారిపోతుంది, వాళ్ళు మంచివాళ్ళు అవుతారు. మనం ఈ 2 సంఘటనల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఈ మధ్య కొన్ని దశాబ్దాల క్రితం ఒరిస్సా రాష్ట్రంలో గ్రాహం స్టెయిన్ దంపతులు వాళ్ళ కుటుంబం కూడా ఒక ప్రేషితులుగా అక్కడ వాళ్ళు కుష్టి వ్యాధి బాధిత పీడితులకు కొన్ని సేవలు అందిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ సేవలు కొంతమందికి ఎందుకు కంటగింపయ్యాయో తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే వ్యతిరేకవాదులు, మత ఛాందసవాదులు, పాపం గ్రాహం స్టెయిను ఆయన 2 బిడ్డలు అబ్బాయిలు వాహనంలో పడుకొని నిద్రిస్తూ ఉండగా నిప్పు పెట్టారు. దానికి అగ్ని రాజేసి అగ్ని ప్రమాదానికి గురి చేసి పాపం వాళ్ళు సజీవంగా దహనమైపోయారు. ఆ వాహనంలోనే బయటికి రావడానికి కూడా అవకాశం లేకుండా. సొంత భర్త పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఆ గ్రాహం స్టెయిన్ భార్య గ్లాడీ స్టెయిన్ తర్వాత ఏం చెప్పిందంటే, నా భర్తను నా పిల్లలను హత్య చేసిన వారిని నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను, కానీ చట్టం తన పనులు తను యథావిధిగా నిర్వర్తించుకోవచ్చు అని చెప్పింది. ఎవరు అంత గొప్ప మనసుతో క్షమించగలరండి? తన స్వంత భర్త, తన స్వంత పిల్లలను దారుణంగా హత్య చేసిన దానికి, అమానుషంగా హత్య చేసిన వారిని ఎవరైనా క్షమించగలరా? క్షమించగలరు, క్రైస్తవులు ముఖ్యంగా. దానికి సజీవ సాక్ష్యంగా ఈ అందరి పేర్లు ఉదహరించవచ్చు. వీరందరికీ స్ఫూర్తి ఎవరు? ఆ సిలువలో వేదన నొందినటువంటి క్రీస్తు ప్రభువే అని ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో జీవించినటువంటి సిస్టర్ రాణి మరియా అనే కన్యాస్త్రీ యొక్క జీవితాన్ని కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవడం మన విద్యుత్ ధర్మం. సిస్టర్ రాణి మరియా ఉత్తర భారతదేశంలో సాంఘిక సేవను చేస్తోంది. అప్పుల పాలు చేసి ప్రజలను, సామాన్య ప్రజలను వాళ్ళ
ఆ నేలలను, వాళ్ళ పొలాలను, ఆస్తిపాస్తులను కబ్జా చేసి ప్రజలను అన్యాయంగా హతమార్చేటటువంటి ఒక బృందానికి వ్యతిరేకంగా ఈవిడ పోరాడుతూ ఉంది. ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది. అది వారి లాభానికి, స్వార్థానికి గండి కొట్టినట్లయింది. అందువలన ఇలాగ ప్రజల్లో చైతన్యాన్ని నింపుతున్నటువంటి సిస్టర్ రాణి మరియను హతమార్చడానికి వాళ్ళు కుట్రలు పన్నారు. కుట్రలు పన్ని ఒకరోజు మిట్ట మధ్యాహ్నం క్రిక్రిసిన బస్సులో సాధారణంగా ప్రయాణిస్తున్నటువంటి సిస్టర్ రాణి మరియను వాళ్ళు పక్కనే చేరి కూర్చొని తర్వాత హఠాత్తుగా సిస్టర్ రాణి మరియను బస్సులో నుంచి క్రిందుకు లాగి ఆ దుండగుడు 50 కత్తిపోట్లు పొడిచాడు అని మనం చదువుకుంటున్నాం. ఒక వ్యక్తిని 50 సార్లు కత్తితో పొడవడానికి, ముఖ్యంగా ఒక స్త్రీని, దానికి తోడు ఒక కన్యాస్త్రీని, సంఘ సేవకురాల్ని పొడిచి చంపడానికి వారి మనస్సు ఎలా వస్తుందో దేవుడికే తెలియాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అంత కఠినమైన మనస్సు, ఎటువంటి హాని చేయనటువంటి వారిని ఒక సింహం నీ మీదకి వచ్చి పొడిచి నిన్ను చంపుతుంది. చంపబోయినప్పుడు నువ్వు దాన్ని చంపడం ఓకే. ఒక వ్యక్తి నిన్ను వచ్చి చంపబోతున్నాడు, నిన్ను రక్షించుకోవడం కోసం నువ్వు ఏం చేసినా కానీ అది చెల్లుబాటు అవుతుంది. కానీ ఏ పాపం చేయకుండానే ఎదుటి వ్యక్తిని అలాగ 50 సార్లు కత్తిపోట్లు పొడవడం అంటే మనిషి హృదయం ఎంత ఘోరంగా తయారవ్వగలదో అదొక మాతృకగా మనం చూసుకోవచ్చు. 50 కత్తిపోట్లు పొడుస్తూ ఉంటే చుట్టుపక్కల జనాలు చూస్తున్నారు. జనాలు చూసి ఎవరు కూడా ఆపలేకపోయారు. భయస్థులైపోతున్నారు జనాలు, ధైర్యాన్ని కోల్పోతున్నారు. తమ ప్రాణాలకి హాని వచ్చినా కానీ గొంతెత్తి అరిచేవాళ్ళు తక్కువైపోయారు ఈ దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో. చివరికి రాణి మరియ ప్రభువా ప్రభువా యేసువా యేసువా అంటూ యేసయ్య నామాన్ని స్మరిస్తూ ఈ లోకాన్ని విడి పరలోకాన్ని చేరుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంఘటన ఎంతో బాధాకరమైనది. ముఖ్యంగా ఆ రాణి మరియ సిస్టర్ యొక్క కుటుంబ సభ్యులకు ఎంత బాధాకరమై ఉండదో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. కానీ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఇక్కడే జరిగింది. ఏమిటంటే, ఆ రాణి మరియ తల్లి మరియు సోదరులు సోదరీలు వీళ్ళంతా ఏం చేశారంటే, తర్వాత రాణి తమ సొంత కూతురుని, కుటుంబ సభ్యురాలని దారుణంగా 50 కత్తిపోట్లు పొడిచినటువంటి ఆ హంతకుడిని తమ దత్తపుత్రుడిగా వాళ్ళు దత్తత తీసుకున్నారు, హృదయపూర్వకంగా క్షమించారు. అది క్రైస్తవత్వం. అది నిజమైనటువంటి ప్రభువు చూపినటువంటి భక్తి మార్గము, క్షమా మార్గము. కేవలం ధైర్యవంతులే, ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని కలిగిన వారే అటువంటి క్రియలు చేయగలరు. అందువలన ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఇతరులు మన పట్ల చేసినటువంటి తప్పిదాలను మనం క్షమిస్తూ ఉండాలి. అప్పుడు మన తప్పిదాలను కూడా దేవుడు క్షమిస్తాడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు మన తప్పిదాలను క్షమిస్తున్నాడు. మనం ఇతరుల తప్పిదాలను క్షమించకపోతే దేవుడు మన పట్ల కూడా కోపం చెందుతాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో చూసుకుంటే, ఒక యజమానుడు తన సేవకుడికి ఎంతో అప్పు ఉండగా అప్పు కట్టమని చెప్పినప్పుడు ఆ సేవకుడు వచ్చి కాళ్ళ వేళ్లబడి కొంచెం గడువు అడిగినప్పుడు ఆ యజమానుడు పాపం జాలిపడి ఆ సేవకుడు అప్పునంతటినీ తీర్చివేస్తాడు, అప్పునంతటినీ క్షమించి వదిలేస్తాడు, మాఫీ చేస్తాడు. అయితే అంతటి క్షమను యజమాను నుంచి పొందినటువంటి ఆ సేవకుడు వాడి హృదయం పాషాణమైపోయి బయటకు వచ్చి తన తోటి సేవకుడు చిన్న మొత్తాన్ని అప్పు తీసుకొని తిరిగి చెల్లించడానికి ఇంకొంచెం గడువు అడిగినందుకు గొంతు పట్టుకొని జైల్లో తోస్తాడు. ఆ విషయం తెలిసి తోడు సేవకులు ఎంతో బాధపడతారు. ఆ విషయం ఆ నోట ఈ నోట పడి యజమానునికి తెలిసింది. యజమానునికి తెలిసినప్పుడు ఆయన ఉగ్రుడయ్యాడు. నేను చూపించినటువంటి క్షమను నువ్వు నీ పొరుగు సేవకుడికి చూపించలేకపోయావు అని చెప్పేసి నీ సంగతి తేలుస్తాను, నీకు మంచి గుణపాఠం చెబుతానని చెప్పేసి నువ్వు చేసినటువంటి అప్పంతా తిరిగి తీర్చే వరకు నిన్ను జైల్లో ఉంచుతాను అని చెప్పేసి ఆ సేవకుడిని జైలు పాలు చేసాడని మనం చూస్తున్నాం. ఎంతో
ముఖ్యమైనటువంటి విషయం ప్రియ సహోదరి సహోదరులారా, మనం క్రైస్తవులుగా పేర్లు పెట్టుకొని ఆ శిలువ గుర్తు వేస్తూ యేసునాథుడినే అనుసరిస్తూ మనం క్షమించకుండా ఉండకపోతే ఆ మొదటి సేవకుడు పట్టిన గతే మనకు పడుతుందని ఈనాడు ప్రభు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అందువల్ల మన హృదయాలను ఒకసారి పరిశీలించుకుందాం. ఎవరెవరినైతే మన మనసుల్లో ఇంకా క్షమించకుండా అలా ఉంచుకుంటూ ఉన్నామో, ఒకళ్ళు ఉండవచ్చు, ఇద్దరు ఉండవచ్చు, ఎంతోమంది ఉండవచ్చు. అలాగా క్షమాపణ ఇవ్వకుండా మన మనసులో వారిని దాస్తూ అలా వెళుతూ ఉంటే మన మనసు ఆరోగ్యంగా ఉంటుందా? మన హృదయం ఆరోగ్యంగా ఉంటుందా? మన తలంపులు ఆరోగ్యంగా ఉంటాయా? ఉండవు. మన హృదయం ద్వేషాన్ని వెదజల్లుతుంది. మన మనస్సు కూడా విషాన్ని చిమ్ముతూ ఉంటుంది. విద్వేషాగ్ని జ్వాలలు రగిలిపోతూ ఉంటాయి. ఆ జ్వాలల్లో మనం కూడా కాలిపోతూ ఉంటాం. ఈనాడు నిజమైన క్రైస్తవులుగా ఉండాలంటే మనం ఈ శ్రమల కాలంలో, ఈ అనుగ్రహ కాలంలో ప్రభువు చూపిన క్షమాపణను మనము ఇతరులకు కూడా చూపించాలి. ముఖ్యంగా మన శత్రువులకు చూపించాలి అని మొదటి వాక్యం ద్వారా తెలుసుకుందాం.